Hey all, welcome back to my YouTube channel. It's me Monica. So ఈ వ్లాగ్ అయితే ట్యూస్డే రోజు అక్టోబర్ 1st రోజు వ్లాగ్ అన్నమాట. సో చెప్పాను కదా, మేమైతే హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసాం. వైజాగ్ వచ్చిన రోజే సేమ్ డే విజయనగరం అయితే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళిపోయాం అనమాట. ఎందుకు అనంటే నేను షార్ట్స్లో చెప్పినట్టు మేము పైడితల్లి అమ్మవారి పండగ కోసం అయితే వచ్చాము. సో పండగకి ఇంకా చాలా టైం ఉంది, అక్టోబర్ 15th or 14th అనుకుంటా పండగ. కానీ ముందుగా పైడితల్లి అమ్మవారి కోసం చల్లదనం మహోత్సవాలు అయితే చేస్తారు. సో దానికోసం అని వచ్చామన్నమాట. సో ఇంకా అక్కడ చిన్నానమ్మ మా నాన్నమ్మ అనమాట కూర్చుని లైక్ పువ్వులు గుచ్చుతున్నారు దండల్లాగా. చాలా బాగా చేసింది, భలే అనిపించింది మార్నింగ్. తర్వాత ఇంకా దీపం పెట్టారనమాట. మేమైతే మా నానమ్మలు అమ్మమ్మ వాళ్ళైతే ఘటం ఏమీ పెట్టుకోలేదు, కానీ ఉపారం అయితే పెట్టారు. ఆబ్వియస్గా పండగ కాబట్టి లైక్ చిన్న ముంతతో నీళ్లు పెట్టుకొని దీపం పెట్టుకొని అమ్మవారికి అయితే చీర తాంబూలం ఉపారం అవన్నీ పెట్టి కొబ్బరికాయ కొట్టుకొని దీపం అయితే పెట్టుకున్నారనమాట. సో దాని తర్వాత యాక్చువల్లీ వీధిలోకి సిరిమాన్ తిరుగుతారు కదా. యాక్చువల్లీ విజయనగరం పండగ, పైడితల్లి అమ్మవారి పండగ అని అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది సిరిమానే కదా. సో సిరిమాను తిరిగే అతను వీధిలోకి అయితే వస్తున్నారనమాట. సో దానికి అతను రాకముందు అతని కన్నా ముందు ఇక్కడ మాల వేసుకున్న వాళ్ళు లేకపోతే జోగి ఎత్తుకుంటాను అని మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళైతే జోగి కోసం ఎత్తుకొని వాళ్ళకి బియ్యం అవన్నీ వేస్తారనమాట. అంటే వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని ఇంకా వాళ్ళు కూడా ఎత్తుకుంటున్నారు కాబట్టి అమ్మవారిని ఎత్తుకున్నట్టే అని భావించి సో అందరూ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారు. ఇంకా ఆ సిరిమాను ఎత్తే వ్యక్తి వస్తున్నారు కదా. సో వాళ్ళ కోసం అండ్ వీళ్ళ కోసం మొత్తం శారీస్ అయితే చీరలు అయితే పరుస్తారంట, దాని మీద వీళ్ళు వెళ్తారనమాట. సో నాకు కూడా తెలీదు, ఇది ఫస్ట్ టైం నేను కూడా చూడడం అదనమాట. ఇంకా యాక్చువల్లీ ఆ సిరిమాను ఎక్కే వ్యక్తి ఉంటారు కదా, అతని పేరు తెలీదు. సో అతను రావాలి వీధిలోకి, బట్ హాఫ్ వరకు వచ్చారంట. బట్ మరి ఏదో రీజన్ వల్ల కొంచెం అక్కడ వెనక్కి వెళ్ళి అక్కడే ఉండిపోయారు. సో కానీ అతను ఉన్నా కూడా చక్కగా అందరికీ బ్లెస్సింగ్స్ ఇచ్చే వరకు ఉన్నారు. చాలా ఎండగా ఉంది ఆ రోజైతే. బట్ అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు అంత అలా ఉండడం కూడా గ్రేటే అనిపించింది నాకైతే. సో అతను వెళ్ళిపోవచ్చు, బట్ అయిపోయింది కదా అని చెప్పి. బట్ చాలా మంది వస్తున్నారు అతని బ్లెస్సింగ్స్ కోసం చూస్తున్నారు అని చెప్పి ఇంకా అతను కూడా వెయిట్ చేసి వాళ్ళందరినీ ఆశీర్వదించి అప్పుడే వెళ్ళారనమాట. సో అది కూడా మంచి గెస్చర్ అనిపించింది నాకు. సో ఇంకా తర్వాత చెప్పాను కదా, మా అత్త వాళ్ళు పెట్టుకున్నారనమాట. అంటే వాళ్ళ సిస్టర్స్ వాళ్ళు. సో వాళ్ళు కూడా అత్త వాళ్ళే కాబట్టి సో వాళ్ళు ఘటం పెట్టుకున్నారు. అక్కడికి నేనైతే దండం పెట్టుకుందామని చెప్పి వెళ్ళాను. ఇంకా ఆ ఘటంలో అయితే వినాయకుడిని అంటే పసుపు ముద్దతో వినాయకుడిని చేస్తారు కదా. సో అదొకటి అండ్ తాంబూలం, ఇంకా ఏదైనా స్వీట్ అట్టు ముక్క బెల్లం అట్టు కానీ అది పెడతారంట ఘటంలో. సో అదనమాట. యాక్చువల్లీ తెలంగాణలో బోనం అంటారు కదా, సో ఇక్కడ మేము ఘటం అని అంటాం అనమాట అలాగా. అండ్ తర్వాత ఇంకా పులి వేషాలు, శక్తి వేషాలు అందరికీ తెలిసే ఉంటుంది. సో అసలు ఎంత బాగా చేస్తారంటే విజయనగరంలో అయితే భలే చేస్తారు. ఇంకా పండగ అప్పుడైతే ఇంకా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ పులి వేషాలు ఇంకా శక్తి వేషాలు అవన్నీ పెట్టారనమాట. యాక్చువల్లీ శక్తి వేషాలది క్లిప్ ఒకటి మిస్ అయింది, అది కూడా యాడ్ చేద్దాం అనుకున్నా కానీ మిస్ అయింది. అండ్ ఇంకా ఇక్కడైతే కోలాటం వాళ్ళని కూడా పెట్టారనమాట. సో వాళ్ళైతే చక్కగా అమ్మవారి ముందు కోలాటం ఆడారు, చాలా బాగా అనిపించింది. ఇంకా ఆ తర్వాత అయితే ఈవినింగ్ అప్పటికే 7:30, 8:15 అలా అవుతుంది అనుకుంటా. సో మేమైతే ఘటాలతో అప్పటి వరకు వెళ్ళలేదు, ఆ సరౌండింగ్స్లోనే ఉన్నారు. కానీ మేమేంటంటే మా చెల్లి వాళ్ళు అండ్ మా పిన్ని వాళ్ళు మమ్మీ వీళ్ళందరూ 8:15 అలా అయిపోయింది వచ్చేసరికి. మా చెల్లి వచ్చిన తర్వాత అందరం కలిసి వెళ్దాం అనుకున్నాం. సో
అదనమాట. ఇంకా వాళ్ళైతే వచ్చేసారు, మేము కూడా స్టార్ట్ అయిపోయాము. స్టార్ట్ అయిపోయిన తర్వాత కొంచెం సేపు వెళ్ళిన తర్వాత అలా నడిచిన తర్వాత ఇంకా ఘటం అయితే ఎత్తుకున్నాను అనమాట. యాక్చువల్లీ నేను షార్ట్స్లో పోస్ట్ చేశాను కదా, అమ్మవారిని ప్రతిష్ఠించారు కదా, సో ఆ అమ్మవారి ఘటం కూడా ఎత్తుకున్నాను అనమాట. సో ముందు వీడియోలో ఉంటుంది, ఒకసారి చూడండి. సో ఇదైతే అత్త వాళ్ళు పెట్టారని చెప్పాను కదా, ఆ ఘట్టం అనమాట. సో అది కూడా ఒకసారి ఎత్తుకుని మేమందరం లైక్ నేను, మా చెల్లెళ్ళు ఇద్దరు, లైక్ అండ్ మా అత్త వాళ్ళ కూతురు, సో మా అంటే మరదలు, సో అందరం ఎత్తుకున్నాం అనమాట. సో అలా ఎత్తుకుంటే మంచిది అని అంటారు, ఏమైనా కోరుకొని ఘట్టం ఎత్తుకొని కొంచెం అయినా నడాలి అని అంటారు కదా. సో ఎవ్రీ ఇయర్ మేము వస్తే మాత్రం అలా చేస్తాము, అందరూ ఘట్టం ఎత్తుకుంటారు. ఇంకా అలా అయిందనమాట. సో ఇంకా వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఆ రోజు వేరే వేరే వీధుల్లో నుంచి ఘటాలు ఎవరూ తేవట్లేదు కాబట్టి మాకు దర్శనం కూడా చాలా తొందరగానే అయిపోయిందని చెప్పాలి. లైక్ 11:30 నైట్ 12 కల్లా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా వీడైతే మా మామయ్య వాళ్ళ బాబు అనమాట. సో ఆడు కూడా ఎత్తుకున్నాడు చక్కగా ఘటం, మాతో పాటు వచ్చాడు గుడి వరకు. సో అదనమాట. ఇది చెప్పాను కదా అమ్మవారి ఘట్టము ఎత్తుకున్నానని చెప్పి, అదే అనమాట అమ్మవారి. ఫస్ట్ అది ఎత్తేసుకున్న తర్వాత ఈ అమ్మవారి ఘట్టం ఎత్తుకున్నాను నేను. సో ఇంకా గుడికి అయితే వెళ్ళిపోయామన్నమాట. మంచిగా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అమ్మవారిది. ఇంకా ఆ తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం, 12 అయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.